యాకోబు అనే దైవజనుడు అంటాడు, మీరందరూ కూడా వినడానికి ఎలా ఉండాలి చెప్పండి? వినడానికి ఎలా ఉండాలి? వేగిరపడాలి, కోపించడానికి నిదానించాలి, మాట్లాడడానికి నిదానించాలి అన్నాడు. మనం క్వైట్ ఆపోజిట్ చేస్తుంటాం, రివర్సల్ వెళ్తుంటాం. ఎప్పుడు కూడా కోపించడానికి మనకేముండదు చెప్పండి? నిదానం ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు కోపం వస్తుంది మనకి. మళ్ళీ వచ్చి అంటాం, నేను ముక్కుసూటి మనిషిని అంతే, నాకు కోపం వస్తుంది, ముక్కు మీద ఉంటుంది కోపం అని. అదేదో పెద్ద గొప్ప విషయంలో చెప్పుకుంటారు. ముక్కు మీద కోపం ఉంటుందంట కొంతమందికి. ఏది పడితే అది అనేస్తారు. ఏ మాటలంటే ఆ మాటలు అనేసి అందరినీ గాయపరుస్తుంటారు. జాగ్రత్త గమనించి, నువ్వు మాట్లాడే మాటలు, కోపంలో నువ్వు అనే మాటలు, ఆ కోపం కొంతసేపటి తర్వాత తగ్గిపోతుంది. ఆ హీట్ ఎక్కువసేపు ఉండదు. కానీ నువ్వు మాట్లాడిన ఆ మాటలు ఎదుటి వాడిని గాయపరుస్తూ చూసావా, ఆ గాయాలు నీ కోపం తగ్గినంత ఈజీగా తగ్గవు. జీవితకాలం బాధిస్తూనే ఉంటాయి ఆ మాటలు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ వెన్ యు ఆర్ ఇన్ యాంగర్. నువ్వు కోపంలో ఉన్నప్పుడు నీ మాటలు చాలా జాగ్రత్త కంట్రోల్ చేయాలి. ఆ టైంలో నువ్వు మాట్లాడే మాటలు జీవితాలను పాడు చేసేస్తాయి, నాశనం చేసేస్తాయి.